బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ విరాట్ కోహ్లీ బయోపిక్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నిసాంచి ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న కశ్యప్ కోహ్లీ బయోపిక్ డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చినా తాను ముందుకు రానని స్పష్టం చేశారు. బాలీవుడ్ లో గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్, అగ్లీ, రామన్ రాఘవ్ 2.0 వంటి కల్ట్ క్లాసిక్ సినిమాలతో డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన అనురాగ్ కశ్యప్ తాజాగా టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బయోపిక్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తన కొత్త మూవీ నిసాంచి ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న కశ్యప్ విరాట్ కోహ్లీ బయోపిక్ ను డైరెక్ట్ చేసే అవకాశం వచ్చినా తాను ముందుకు రానని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ క్రికెట్, సినిమా అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారాయి. విరాట్ కోహ్లీ అనేక మంది చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు హీరో. ఆయన జీవితం ఇన్స్పిరేషనల్ గా ఉన్నప్పటికీ తాను బయోపిక్ తీస్తే కష్టమని, కాంప్లెక్స్ సబ్జెక్టును ఎంచుకుంటాను. సాధారణ వ్యక్తి జీవితంలోని స్ట్రగుల్స్ ను తెరపై చూపించడానికి ఇష్టపడతాను. విరాట్ గొప్ప వ్యక్తి, నాకు వ్యక్తిగతంగా తెలుసు. ఆయన ఎమోషనల్, అథెంటిక్, అద్భుతమైన డిసిప్లిన్ ఉన్న వ్యక్తి. కానీ ఆయన స్టోరీ బయోపిక్ గా తీయడం నాకు సరిపడదని క్లారిటీ ఇచ్చారు. విరాట్ కోహ్లీ బయోపిక్ గురించి గత కొన్ని సంవత్సరాలుగా బాలీవుడ్ లో రూమర్స్ సర్క్యులేట్ అవుతున్నాయి. 27,000కి పైగా ఇంటర్నేషనల్ రన్స్, అసాధారణ ఫిట్నెస్, ఫీల్డ్ లో ఎనర్జీతో కోహ్లీ అభిమానులకు స్ఫూర్తి. ఆయన జీవితంలో ఎమోషనల్ మూమెంట్స్, ముఖ్యంగా 18 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోయిన రంజీ ట్రఫ్ మ్యాచ్ లో బ్యాటింగ్ కొనసాగించడం వంటివి సినిమాటిక్ గా ఆకట్టుకునే అంశాలు. అలాగే ఆయన భార్య అనుష్క శర్మతో కలిసి స్పోర్ట్స్ స్కాలర్షిప్స్, యానిమల్ వెల్ఫేర్ కోసం స్థాపించిన సేవా ఫౌండేషన్ కూడా ఆయన వ్యక్తిత్వానికి మరో కోణాన్ని జోడిస్తుంది. అయితే ఈ బయోపిక్ పై గతంలో టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ పేరు కూడా తెరపైకొచ్చింది. ఆయన పాత్ర పోషించే అవకాశం వస్తే తప్పకుండా నటిస్తారని చెప్పి అభిమానుల్లో ఉత్సాహం నింపాడు చరణ్. బాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థలు కూడా కోహ్లీ బయోపిక్ ను తెరకెక్కించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు ఆచరణలోకి రాలేదు. దీంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అనురాగ్ కశ్యప్ నిసాంచి సినిమాతో బిజీగా ఉన్నారు. ఉత్తరప్రదేశ్ బ్యాక్ డ్రాప్ లో 2000వ దశకంలో సెట్ చేసిన ఈ క్రైమ్ డ్రామాలో ఐశ్వరి థాకరే డబుల్ రోల్ నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 19న రిలీజ్ కానుంది. విరాట్ కోహ్లీ బయోపిక్ పై కశ్యప్ నిర్ణయం అభిమానులను నిరాశపరిచినప్పటికీ ఆయన కాంప్లెక్స్ స్టోరీస్ పై ఫోకస్ చేయాలనే విజన్ కు సినీ లవర్స్ ఫిదా అవుతున్నారు. మరి కోహ్లీ బయోపిక్ ను ఎవరు తెరకెక్కిస్తారో, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది చూడాలి మరి.